అందరూ సమానత్వం ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గజ్వేల మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా జగదేవ్పూర్ మండలం మునిగడప, మాందాపూర్, పాలుగడ్డ గ్రామాల్లో అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలు, కాంగ్రెస్ జెండాలతో ర్యాలీ నిర్వహించి ప్రతినిధిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హిందుత్వ ముసుగులో దళిత బడుగులకు మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని, బీజేపీ కుట్రను తిప్పికొట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మునీర్, ఆజస్, రాము, రవి, పద్మారావు, మైపాల్ రెడ్డి, భిక్షపతి, దయాకర్ రెడ్డి, వెంకటస్వామి, చిరంజీవి పాల్గొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధానం, అందరం కలిసి ఉండాలి, అందరం సమానత్వం ఉండాలి అనే ఆలోచనతో తీసుకుంది. మనకు స్వాతంత్రం గురించి పోరాడింది గాంధీ తాత, స్వాతంత్రం తీసుకొచ్చింది కూడా గాంధీ తాత. మరి గాంధీ తాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కంప్లీట్ అయ్యి ఇప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి గాంధీ తాత స్వాతంత్రం తెస్తే ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో అందరూ సమానంగానే ఉండాలి, అందరూ సమానంగా బతకాలని ఆలోచనతో రాజ్యాంగం రచించిండు మనం బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే జై భీమ్. ఈ రెండింటితో పాటు మన రాజ్యాంగం రచించిండు కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వేషన్ తోని అందరం సమానంగా ఉండాలనే ఆలోచనతోనే ఆ రోజు మన బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన రాజ్యాంగాన్ని రిజర్వేషన్ తగ్గియాలని మన అమిత్ షా గారు రాజ్యాంగం లేదు మన అంబేద్కర్ కూడా విమర్శించడం జరుగుతుంది. కావున దానికి విరుద్ధంగా మన రాహుల్ గాంధీ గారు మరియు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు పాదయాత్రలో భాగంగా మన మునిగడప రావడం జరిగింది. మునిగడపలో కూడా రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మన చైర్మన్ గారు ఏఎంసీ గారు మాట్లాడారు. ఉదయము మాందాపూర్, పల్లిగడ్డ గ్రామంలో ఈ కార్యక్రమం పాదయాత్ర ద్వారా నిర్వహించుకొని ఇప్పుడు ఈ మునిగడప గ్రామానికి చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిన రవీందర్ రెడ్డి గారికి, అలాగే ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అయిన లక్ష్మారెడ్డి గారికి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గారికి, అలాగే కొమరెల్లి, ఇంక మీకు అందరు తెలియదేమో, కొమరెల్లి గుడి డైరెక్టర్ మచ్చందర్ దొర గారికి, గ్రామ పెద్దలందరికీ, నాతోటి వచ్చిన మా మండల నాయకులందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా బాపు అంటేనే మన గాంధీ తాత గారు 100 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే. ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలను పురస్కరించుకొని, అలాగే గాంధీ తాత ఉన్నప్పుడు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రాసిన ఘనత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. రాసిన బాబు జై భీమ్ గారిని తనను స్మరించుకుంటూ, అలాగే దాంతోపాటు స్వతంత్రం తెచ్చిండు, ఈయన రాజ్యాంగాన్ని రాసిండు, దాన్ని పరిరక్షించుకుంటూ భాగంగా సంవిధాన్ అనే ప్రోగ్రాంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశం లెవెల్లో, మన ఒక దగ్గర కాదు, తెలంగాణ ప్రాంతంలో కాదు, దేశం లెవెల్లో రాహుల్ గాంధీ గారు పిలుపు ఇచ్చిన మేరకు ప్రతి గ్రామాన ఇలాంటి పాదయాత్రలు, ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే రేపు నిరుద్యోగ సమస్య కానీ, ఇంకా వేరే హక్కుల సమస్య కానీ, హక్కులు లేకుండా రిజర్వేషన్ల సమస్య అన్ని తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ తీసుకుంటున్న కార్యక్రమాన్ని అనుకుంటే ఏమవుతుందంటే, సెంట్రల్లో మన దగ్గర విద్యా అవకాశాలు లేకుండా మన కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా విద్యలో రిజర్వేషన్ లేకుండా ఏం చేసిండు, అన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్పచెప్పిండు. ఉదాహరణకు మల్లారెడ్డి యూనివర్సిటీ అని, పల్ల రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ అని వాళ్ళ పేర్ల మీదనే యూనివర్సిటీలు నిర్వహించి ఈ రిజర్వేషన్లు కొల్లగొట్టిండు. ఆయనకు మద్దతుగా మోడీ గవర్నమెంట్ చేసే పరిస్థితి ఏంటంటే, ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తే ఇక మొత్తం అయిపోతుంది, పేద వర్గాల వాళ్ళు ఎలాంటి చదువులు కానీ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకుండా చేద్దామనే ఉద్దేశము మోదీ ప్రభుత్వం తీసుకుంటుంది. కనుక దాన్ని వ్యతిరేకించుటకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని వ్యతిరేకంగానే మొన్ననే జంతర్ మంతర్ వంతర ధర్నా చేసిండు. అందరికి తెలుసు, అందరు ముఖ్యమంత్రులను సమకూర్చుకొని ధర్నా చేసిండు, అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ ఇంకోటి, బీసీలకు 42% వర్గీకరణ, 42% రిజర్వేషన్ అని చేసిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అందుకు గాను మనం అందరం బీసీ వాళ్ళందరూ ఆయనకు మద్దతుగా ఉండి
కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా మళ్ళీ ఇంకో విషయం ఏంటి మర్చిపోతున్నారు. ఇంతకుముందు దళిత బంధు అని, బీసీ బంధు అని, గత 5 సంవత్సరాల కింద దళితులను 3 ఎకరాల భూమి అని అవన్నీ చెప్పి మోసగించిన పాత గవర్నమెంట్